ఏంటి ఫీల్ అవుతున్నావా తప్పించుకున్నారని? సార్ నేను చాలా ట్రై చేశాను సార్. వాళ్ళు చాలా చాకచక్యంగా తప్పించుకున్నారు సార్. కానీ నెక్స్ట్ టైం అలా జరగదు సార్. మొదటి ప్రయత్నంలోనే విఫలమైనందుకు చాలా బాధగా ఉంది సార్. మొదటిసారి విఫలమైతే ఓడిపోయినట్టు కాదు, నేటి ఓటమే రేపటి గెలుపు అవుతుంది. ఈ యువతరాన్ని పాడు చేసే డ్రగ్స్ మాఫియాను అంతం చేసేదాకా నేను నిద్రపోను సార్. నీలో సంకల్పం బలంగా ఉంటే అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. పాపం ఆ విద్యార్థుల తల్లిదండ్రులను చూస్తుంటే చాలా బాధగా ఉంది సార్. నీ సర్వీస్లో ఇలాంటివి ఇంకా చాలా ఎదురవుతాయి. వాటిని తట్టుకోవడానికి, తిప్పికొట్టడానికి ఈ 3 సింహాలకి తోడుగా నువ్వు 4వ సింహం అవ్వాలి. షూర్ సార్, వస్తాను సార్. నారద గారు, ఈ చెద్దరు గురించి ఎస్ఎస్ఆర్కి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇప్పుడు కూడా చెప్పకపోతే సార్ తిడతారు. త్వరగా చెప్దాం పద. అయితే వెళ్దాం పదండి సార్. సార్, రాము, ఆ రోజు డెడ్ బాడీ మాయమైంది కదా సార్. నువ్వు మాట్లాడేది ఏ డెడ్ బాడీ గురించి? అదే సార్, మర్రి చెట్టు పైన వేలాడుతున్న డెడ్ బాడీ గురించి. మీరు వచ్చేసరికి మాయమైంది కదా, దాని గురించి. ఒకసారేమో మర్రి చెట్టు కింద, ఇంకొకసారేమో మర్రి చెట్టు పైన, ఒకసారేమో నువ్వు చూసావు, ఇంకొకసారి ఇద్దరు కలిసి చూశారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే మీరిద్దరూ చూసిన డెడ్ బాడీస్ మాయమయ్యాయి. విచిత్రం ఏంటంటే ఎన్నో డెడ్ బాడీల మిస్టరీని ఛేదించాం, కానీ ఒక్కటంటే ఒక్కడు కూడా కంప్లైంట్ రాని మీరు మాత్రమే చూసిన డెడ్ బాడీల మిస్టరీ మాత్రం ఛేదించడం చాలా కష్టంగా ఉంది. వీటిని ఎలా ఛేదించాలో అర్థం కావడం లేదు. మొదటి దానికి ఫోటో లేదు, రెండో దానికి ఒక చెయ్యి మాత్రమే కనబడింది. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారం లభించలేదు. సార్, 20 రోజుల క్రితం నేను నారద గారు కలిసి వాకింగ్కి వెళ్ళాం సార్. అక్కడ మాకు తెలిసిన ఒక ముసలాయన తన మనవడికి దయ్యం కనబడిందని భయపడుతున్నాడని మాకు చెప్పాడు సార్. అలాంటిదేమీ లేదు, ఇంటికి తీసుకెళ్ళమన్నాను సార్. వాళ్ళు వెళ్ళిపోయారు సార్. కానీ ఏంటి కానీ? అసలు ఏం జరిగిందో చెప్పు రాము. నేను చెప్తా సార్. వాళ్ళిద్దరూ వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత మన రాముగారు టాయిలెట్ కని చెప్పి వెళ్ళారు సార్. వెళ్ళి గట్టిగా అరిచి నన్ను రమ్మని పిలిచాడు సార్. నేను వెళ్ళి చూసేసరికి ఏమో గర్జిస్తున్న సౌండ్ వచ్చింది సార్. కాస్త భయంగానే ముందుకు వెళ్ళాం సార్. సౌండ్ ఇంకా వస్తూనే ఉంది సార్. అప్పుడు మర్రి చెట్టు పైన డెడ్ బాడీకి చుట్టినటువంటి చెద్దరే కనపడింది సార్. అవును సార్. చిన్నపాటి చెట్టు కొమ్మకి వేలాడుతున్న చెద్దరు చూడగానే దగ్గరికి వెళ్ళి మేమిద్దరం చెద్దరిని లాగిపడేశాం సార్. అంతటితోనే సౌండ్ కూడా ఆగిపోయింది సార్. కానీ చెద్దరు మాత్రం ఆ డెడ్ బాడీకి చుట్టినదే సార్. ఆ చెద్దరు ఇదే సార్. ఇరవై రోజుల క్రితం జరిగిన దాని గురించి నాకెందుకు చెప్పలేదు రాము? సరైన ఆధారాలు దొరకడం లేదని మీకు చెప్తే ఏమంటారోనని చెప్పలేదు సార్. నీ టాయిలెట్కి ఆ డెడ్ బాడీలకి ఏదో అవినాభావ సంబంధం ఉందయ్యా రాము. లేకపోతే పదే పదే అదే సమయంలో ఇలా ఎందుకు జరుగుతుంది చెప్పు? అలాంటిదేం లేదు సార్, అనుకోకుండా అలా జరిగిందంతే. సార్, నాకు ఒక అనుమానం ఉంది సార్. ఏంటా అనుమానం? అక్కడ మాకు వినిపించిన శబ్దాన్ని బట్టి అక్కడ ఏదైనా క్రూర జంతువు ఆ డెడ్ బాడీని చంపి తిన్నదేమోనని డౌట్ సార్. అది కాకపోతే ఏంటి?
నిజంగానే దెయ్యాలేమైనా ఇలా చేస్తున్నాయేమోనని జస్ట్ నా ఒపీనియన్ సార్. నువ్వు కూడా ఏంటి నారదా దయ్యాల భూతాల గురించి మాట్లాడుతావు చిన్నపిల్లాడిలాగా? సారీ సార్. రాము, సార్. మీకు కలిసి నా ముసలాయన ఆయన మనవుని తీసుకొచ్చి అక్కడ ఏం జరిగిందో డీటెయిల్స్ తీసుకో. అలాగే సార్. నారదా, ఆ చివరి వైన్స్ సీసీటీవీ ఫుటేజ్ ఎంతవరకు వచ్చింది? 2 రోజుల్లో కాపీ చేసి ఇస్తాన్నాడు సార్. సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల కాస్త ఆలస్యమైంది సార్. దాన్ని త్వరగా హ్యాండ్ ఓవర్ చేసుకో. ఓకే సార్. అరే, ఇలా కథను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఇక్కడే చూశానే. ఉహుం, అలా లేడే. నేను ఏదో భ్రమపడున్నట్టున్నాను. ఉహుం, అతను కాదు. నాయుడు, ఆ మధ్య పోలీస్ స్టేషన్ వెళ్ళొచ్చావంట, చిన్న చెప్పాడు. ఏమైంది? అప్పుడు నువ్వు ఊర్లో లేవు. ఎస్ఐ రమ్మన్నాడు, వెళ్ళొచ్చాను. స్టేషన్ పిలిపించి ఏమన్నాడు ఇన్స్పెక్టర్ భానుతేజ? నెత్తిలో టోపీ, నడుముకి ఎర్ర తోలు బెల్టు, చేతిలో లాఠీ పట్టుకొని రేయ్ మీ ఆటలు ఇంకా సాగనివ్వను అన్నాడా? ఇకనైనా మారండి, లేకపోతే కటకటాలు లెక్క పెడతారు, చిప్పకూడు తింటారు అని వార్నింగ్ ఇచ్చాడా? మన మీద కంప్లైంట్స్ చాలా వస్తున్నాయంట. నన్ను పిలిచి స్టేషన్ బయటనే నిలబెట్టి మహానుభావులు, మహనీయులు, క్రిమినల్స్ అని ఏదేదో మాట్లాడి పంపించేశాడు. మరి నువ్వేమన్నావు నాయుడు? ఆధారాలు లేకుండా మాట్లాడొద్దు సార్ అన్నాను. అంటే ఎస్ఐ దానికి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఆధారాలు దొరికిన వెంటనే మీ చాప్టర్ క్లోజ్ అన్నాడు. చాప్టర్ క్లోజ్ అన్నాడా? చాప్టర్ క్లోజ్ అన్నాడంటారా? చాప్టర్ క్లోజ్ అన్నాడంట. చాప్టర్ క్లోజ్ అన్నాడంట. చాప్టర్ క్లోజ్ అంట. మరి ఆధారాలతో పాటు మనం కూడా దొరికినా పట్టుకోలేకపోయాడే. చాప్టర్ క్లోజ్ అన్నాడంటారా? చాప్టర్ క్లోజ్ అన్నాడంటారా? చాప్టర్ క్లోజ్ చాప్టర్ క్లోజ్ అన్నాడంటారా? మన టైం బాగుంది కాబట్టి తప్పించుకున్నాం. లేకపోతే డ్రగ్స్ కేసులో జైలుకి వెళ్ళే వాళ్ళం. 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 ఇక నుంచి కాస్త జాగ్రత్తగా ఉండండి. మమ్మీ, నేను కాలేజ్కి వెళ్తున్నా, బాయ్. సరేనా, జాగ్రత్తగా వెళ్ళు.
ఏంటి ఈడు ఇంకా లేవట్లేదు ఈరోజు? ఒరేయ్ నాన్న, కాలేజీకి టైం అవుతుంది, వెళ్ళేది ఉందా లేదా? టైము 8 అవుతుందిరా, లేచి తయారయ్యి కాలేజీకి వెళ్దులే. ఏంది వీడికి ముద్దు నిద్ర, ఇలా నిద్రపోతున్నాడు? ఏం పిల్లగాడో ఏమో. చదువుకునే బుక్కులు కాళ్ళ దగ్గర వేసుకుంటారా? లే లే లే, కాలేజీకి వెళ్దులే. ఏంటివి ఇవి? ఏం పాకెట్లురా ఇవి? ఏంటివి ఇవి? ఏం పాడైనయో ఏమో. అమ్మో, చూసిందా ఏంది? మమ్మే మమ్మే మమ్మే, కుంపదీసి వాసన పిలిచిందా ఏంది? ఇంకన్నా ఏమన్నీ చూడలే. మమ్మే మమ్మే, మమ్మే మమ్మే మమ్మే. సరే సార్. సార్ వాళ్ళు వస్తున్నారు, పద. రాముగారు, సార్ వాళ్ళు వస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏం దొరికాయి రమ్మ మీకు? ఇందాక మేము అక్కడ వెతుకుతూ ఉండగా ఇవి దొరికినాయి సార్. ఇవి సార్కి అవి దొరికినాయి సార్. ఆ ఏరియాలో దొరికినాయి సార్. అక్కడ సార్ రాముగారికి ఒక ప్లేస్లో, నాకు ఒక ప్లేస్లో దొరికాయి సార్. దొరికినాయి సార్. ఇవి కూడా అక్కడ దొరికిన ప్యాకెట్ లాగానే ఉన్నాయి రమ్మ. ఇక నుంచి ఈ ప్రదేశంలో ఎవరు కనిపించినా వదలొద్దు. ప్రతి అంగుళాన్ని జల్లడబట్టాలి. ఎస్ సార్. అలాగే సార్. ఓకే సార్. నేను చేసిన ఇంట్రాగేషన్లో స్వామినాయుడు హోటల్ మానేసి డ్రగ్స్ మాఫియా నడిపిస్తున్నట్టు తెలిసింది సార్. ఎస్, పిల్లరంగలు విడిపోయిన తర్వాత వాళ్ళంతా బిజినెస్ని మార్చేశారు. ఎస్ సార్. ఇక్కడి నుంచి నువ్వేం చేస్తావంటే సార్ మఫ్టీలో వెళ్ళి వాళ్ళని ఫాలో అవ్వాలి. తప్పకుండా సార్. అంగళ్ళు జరిగినా జాతరలు జరిగినా దేని వదలొద్దు, వాళ్ళని పట్టుకోవాలి. అలాగే సార్. ఓకేనా?
ఓకే సార్. ఓకే సార్. ఓకే కమాన్. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? షిట్, నా కొడుకులు ఎక్కడ తప్పించుకున్నారా? మిమ్మల్ని వదలండ్రా రేయ్.